మన దేశంలో జరుపుకునే అతిపెద్ద పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. అసలు ఈ రోజు ఎందుకు అంత స్పెషల్? ఉపవాసం జాగరణ ఎందుకు చేయాలి? శివరాత్రి అంటే పరమశివుడి రాత్రి అని అర్థం. పురాణాల ప్రకారం ఈ రోజే శివుడు లింగోద్భవం చేసి జ్యోతిర్లింగ రూపంలో అవతరించాడు. అలాగే శివుడు పార్వతీదేవిని పెళ్లి చేసుకున్న శుభదినం కూడా ఇదే. లోకాన్ని కాపాడడానికి హలాహలాన్ని మింగి శివుడు నీలకంఠుడు అయిన పవిత్ర రోజు కూడా ఇదే అని చెప్తారు. ఈ రోజు భక్తులు రోజంతా ఉపవాసం ఉంటారు. ఉప అంటే దగ్గర, వాసం అంటే ఉండడం, అంటే మనసుని దేవుడికి దగ్గరగా ఉంచడం అని అర్థం. ఇక జాగరణ విషయానికి వస్తే శివరాత్రి రోజు భూమిపై కాస్మిక్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ రాత్రి వెన్నెముక నిటారుగా ఉంచి మేల్కొని ఉండడం వల్ల మన మానసిక స్థితికి, శరీరానికి గొప్ప శక్తి లభిస్తుంది. ఈ పవిత్రమైన రోజున ఉదయమే స్నానం చేసి శివునికి అభిషేకం చేయండి. మారేడు దళాలతో పూజ చేస్తే ఆ భోళా శంకరుడు త్వరగా ప్రసన్నమవుతాడు. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో స్మరించుకోండి. ఈ ఏడాది శివరాత్రిని మీరు ఏ శివక్షేత్రంలో జరుపుకుంటున్నారో కామెంట్లో హర హర మహాదేవ్ అని టైప్ చేయండి.